వెల్కమ్ టు గ్లైక్ ఎడిట్స్. ఈరోజు మనం ఇడ్లీ గురించి ఒక 2-3 టిప్స్ చెప్తాను. ఇడ్లీ చాలా వరకు చెడిపోతుంటుంది. అలా చెడిపోకుండా నీట్గా సాఫ్ట్గా ఎలా రావాలో ఈరోజు నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీకు ఇడ్లీ అనేది ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో చెప్తాను. ముందుగా మనం ఇడ్లీ పాత్రను తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఎంత దాకా వెళ్ళాలంటే ఇక్కడ దాకా వెళ్ళాలి. ఇక్కడ లైన్ కనిపిస్తుంది చూడు, ఇక్కడ దాకా వాటర్ పోసుకుంటే మనకి ఇడ్లీ అనేది జారిపోకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ దాకా వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ మనం ఇడ్లీ పాత్రలో ప్లేట్స్ని తీసుకోవాలి. ఇందులో లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం రబ్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది ఈ ప్లేట్స్కి అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క దాంట్లో ఇడ్లీని వేసుకోవాలి. ముందుగా ఫస్ట్ ప్లేట్ని ఇలా పెట్టుకోవాలి. దీని తర్వాత సెకండ్ ప్లేట్ పెట్టుకునే ముందు ఇక్కడ కనిపిస్తున్న హోల్స్కి ఆపోజిట్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఒకే సైడ్ ఉండకుండా వేరే సైడ్ ఇలా మార్చి పెట్టుకోవాలి. మీకు అప్పుడే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పెట్టుకునేది హోల్స్ చేంజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్లేట్ పెట్టుకునే ముందు ఈ హోల్స్కి డిఫరెన్స్ అంటే చేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్చుకోవాలి. కింద హోల్ చూసుకొని పై హోల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఆవిరి అనేది లోపలే ఉండిపోయి బాగా ఇడ్లీ అనేది కుక్ అవుతుంది. ఇలా సిమ్లో ఒక 15 మినిట్స్ మనం ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. చూసారుగా ఇడ్లీ అనేది ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఎలా ఉంటే అలా వచ్చేసింది. ఇవన్నీ ప్లేట్స్ కూడా అన్నీ క్లారిటీగా వచ్చేసాయి. నెక్స్ట్ ఇలా చట్నీ తయారు చేసుకొని ఇడ్లీలోకి తింటే సూపర్గా ఉంటుంది.